రోజా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జగన్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, అలాగే దళపతి విజయ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. లేపు లేపు తంటున్నారు నెటిజన్స్ అని చెప్పి. ఈ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం పైన వెకిలి నవ్వులు నవ్వుతూ, వెర్రి మాటలు మాట్లాడుతూ, పిచ్చపిచ్చగా మాట్లాడుతూ, ఒక మనిషిగా మాట్లాడట్లేదు. ఎవరైనా ఆపదలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా ఎవరైనా ఏం చెప్తారండి? ఆరోగ్యం బాగుండాలి, తొందరగా కోలుకోవాలి, ప్రజా జీవితంలో యాక్టివ్గా పాల్గొనాలని చెప్పి మానవత్వము, మనిషిగా పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా కోరుకుంటాను. కానీ అడవిలో జంతువుకైనా మానవత్వం ఉంటుందేమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వాళ్ళ అధినేతకు కానీ మానవత్వం ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తిని చూస్తే మనం ఆదుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనం మనుషులుగా పుట్టాం కాబట్టి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూస్తే అయ్యో తొందరగా కోలుకుంటే బాగున్ను, మనకి శత్రువైనా సరే తొందరగా కోలుకోవాలని కోరుకుంటాం. అలాంటి సమాజంలో ఉన్నాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా అది మనిషో లేకపోతే మృగమో తెలియదు, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యం పైన వెకిలినలు అంటూ నవ్వుతూ, హేళన చేస్తూ, లేపి 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 ఎక్కడో విజయ్ గెలిస్తే ఈయన్ని లేపి లేపి తన్నారంట. అంటే ఆమె ఎప్పుడో ఒకప్పుడు లేపి లేపి తన్నించుకుని ఉంటుంది. ఇక అక్కడ చరిత్ర ఉంది తమిళనాడులో. లేపి లేపి తన్నించుకున్నప్పుడు, పోలీసులు పట్టుకున్నప్పుడు, పోలీస్ స్టేషన్లో ఫైన్ కట్టినటువంటి లాయర్లు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు ఈమె గురించి. ఈమె ఎప్పటికైనా మంచిగా మారుతుందేమో, మనిషిగా మారుతుందేమో అని. నిజంగా మానవత్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి దేశ ప్రధానమంత్రి, ఈవేళ ప్రపంచ దేశాలు జయధ్వనాలు పలుకుతున్నటువంటి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఇంటికి వచ్చాడు. సిగ్గులేని, బుద్ధి లేని వైసీపీ నాయకులకి కళ్ళు కనపట్ల కడుపు మంటతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బతికేమంటే ఒక శుభ్రంగా, ఒక సాంప్రదాయంగా, ఒక మానవత్వంతో ఒక మనిషిగా బ్రతకాల. ఇలాంటి జంతు బ్రతకూడదని రోజా గారికి తెలియపరుస్తున్నావు. నువ్వు మారితే మీ నాయకుడు బాగుపడతాడు. ఎందుకంటే మీ నాయకుడు ఇవాళ 11 సీట్లకు పడిపోవడానికి కారణం సగభాగం నీదే. ఎందుకంటే నువ్వు చేసిన రచ్చ వల్ల, నువ్వు చేసిన పెంట వల్ల, మానవత్వం లేని మాటల వల్ల ఇవాళ మీ నాయకుడు 11 సీట్లు పడిపోయి అధోగతి పాలైపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. పనికిరాని పొలిటీషియన్గా మారిపోయాడు. ఎప్పటికైనా మారండి, మానవత్వంతో మసలండి, మంచిని గుర్తించండి, మానవత్వాన్ని బతికించండి. అంతే తప్ప ఇలా మాట్లాడుతూ రోజాలాగా మాట్లాడుతూ దిగజారిపోకండి. ఈవేళ ఒక అద్భుతమైన పర్సనాలిటీ, దేశంలోనే కొత్త రాజకీయానికి నాంది పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులతో రాజకీయం చేయండి అని ఎలుగెత్తి చాటే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3,000 మంది రైతులు చచ్చిపోతే, ఆత్మహత్యలు కానీ అకాల మరణాలు కానీ చెందితే ప్రతి రైతుకి ₹1,00,000 సొంత డబ్బులు ఇచ్చిన మహానుభావుడు 30 కోట్లు ఇచ్చాడు. ఎవరైనా చేయగలిగారా? ఇప్పుడున్న రాజకీయ నాయకులు దేశంలో ఎవరైనా చేయగలరా? బుద్ధి లేని గాడిద రోజా, నువ్వు నేర్చుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకు, మానవత్వంతో బతుకు, మనిషిగా బతుకు. నీకు బిడ్డలున్నారు, నీకు సంసారం ఉంది. నువ్వు ఎప్పటికైనా అనారోగ్యం పాలవుతావు. అప్పుడు నీకు బుద్ధి వస్తుందేమో నాకు తెలిసి. వాస్తవంగా మనిషి అన్న తర్వాత అనారోగ్యం ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాల్లో ఓదార్చులోడే మనిషిగా నిలబడతాడు, మానవత్వంతో నిలబడతాడు. అంతేగాని నీలాంటి వికృత జాతి జంతువులుగా మారిపోకూడదు ఎంత రాజకీయాల్లో ఉన్నా కానీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే పవన్ కళ్యాణ్ పేరు స్మరిస్తున్నారు. అలాంటి నాయకుడు ఉన్నాడా, మా తరంలో ఉన్నాడని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ చూసి నవ్వుతుంది పనికిమాలిన రోజా. ఎంత బాధేస్తుందంటే నిజంగా అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అరుదు. మహానుభావులు ఏ యుగానికో తరానికో పుడతారంటారు. అలాంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత మాటలు అంటూ, ఆయన తక్కువ చేసి మాట్లాడుతూ, ఏవో రకాల చిత్రహింసలు పెట్టి రాజకీయాల నుంచి పారిపోవాలని చూస్తున్నారు. అది మీ వల్ల కాదు. వీళ్ళు చిత్రహింసలు ఎందుకు పెడుతున్నారంటే, ఇలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా నిలబడతాడు, మాకున్న ఓటు షేర్తో మనం గెలిచిపోదాం, రాజకీయాన్ని ఏలేద్దాం, దోసుకు దెబ్బేద్దాం. ఇదే కదా ఆలోచన, ఆలోచన. మరి సింగిల్గా పోటీ చేసిన మీ నాయకుడు 11 సీట్లకి ఎందుకు వచ్చాడు? వాడు సింగిల్గా పోటీ చేశాడు కదా. 11 సీట్లు పడిపోయి వాళ్ళ నేల ఎందుకు రాగుతున్నాడు? బుద్ధి లేని గాడిద. రాజకీయాలంటే పొత్తులుంటాయి, ఎత్తులుంటాయి, ఎన్నో విచిత్రమైనటువంటి పోరాటాలు ఉంటాయి.
కానీ రాజకీయం తెలియదా నీకు? దోపిడీ చేసుకున్నావు కదా పరిపాలన చేసి, ఏదో 30,000 కోట్లు ఏదో దోసేసావంట. అది కూడా బయటపడతాయి. నువ్వు జైలుకు పోయే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. దేవుడు లాంటి వ్యక్తుల్ని కానీ, మానవత్వం ఉన్న వ్యక్తులు కానీ విమర్శిస్తూ ముందుకు పోతే నీ బతుకు ఏమవుతుందో తర్వాత అవుతుంది. ఖచ్చితంగా ఒక మాట ఈవేళ నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇది రాజకీయాల్లో రోజా అనేటటువంటి గాడిద రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల ఉండదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాణించడం ఉండదు. జగన్మోహన్ రెడ్డి 11 కంటే 5 సీట్లు కూడా వచ్చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ మాటని శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి. రోజా వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ రాజకీయాల్లో ఎక్కడ రాజకీయాల్లో ఉంటే ఆ రాజకీయ పార్టీ భూస్థాపితం, కథం, అంతే. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.